అందరికీ నమస్తే అండి. దేశంలో ఉన్న అన్ని మీడియా నెట్వర్క్స్‌లో కంటే సాక్షి మీడియా నెట్వర్క్ ప్రత్యేకం. సాధారణంగా రాజకీయ పార్టీలకు అనుబంధ పత్రికలు, అనుకూల పత్రికలు, కరపత్రాలు ఉండడం అనేది సహజం. కాకపోతే సాక్షి మీడియాకు వచ్చిన సమస్య ఏంటంటే అది వాళ్ళ పార్టీకి కూడా పూర్తిగా ఉపయోగపడట్ల. సాక్షి మీడియా వలన ఆ పార్టీకి ఒక 4 ఓట్లు పెరుగుతున్నాయంటే అది కూడా లేదు. వాళ్ళు రాసిన రాతల వలన, తప్పుడు రాతల వలన ఆ పార్టీ వాళ్ళు కూడా మోసపోతున్నారు. అందులో రాసింది నిజమని నమ్ముకొని అదే ప్రచారం చేసి ఆ తర్వాత అది అబద్ధం అని తేలిన తర్వాత ఉసూరుమంటున్నారు. సో అందుకే దానివలన సొంత పార్టీకే భారంగా మారింది. అది వాళ్ళకి తెలియదులే కానీ, సో సొంత పార్టీకి భారంగా మారిన ఆ పత్రిక వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలకు వాళ్ళ మీద ఎప్పుడూ కూడా విష ప్రచారాలు చేస్తూ, అబద్ధపు వార్తలు రాస్తూ రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారనమాట. సో అందుకు ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు ఒక వార్త ప్రస్తావించారు, నారాసుర రక్త చరిత్ర అనేది. అప్పట్లో సాక్షిలో 2019 ఎన్నికలకు ముందు రాశారు, వివేకానంద రెడ్డి గారి మాట జరిగిన తర్వాత. ఇటువంటి వార్తలు సాక్షిలో ఎన్నో అబద్ధపు వార్తలు, ప్యూర్లీ కల్పిత వార్తలు. సో మరి ఇవన్నీ ఎన్నాళ్ళు భరించాలి? అందుకే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మ్యాక్సిమం వీళ్ళకున్న పవర్స్ అన్నీ వాడుకొని సాక్షి మీడియా లైసెన్స్ రద్దు చేయగలరేమో అనే చూస్తున్నారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మీడియా లైసెన్స్ రద్దు చేయడం అంత ఈజీనా? నిజంగా మీడియా లైసెన్స్ రద్దు చేయడం ఈజీ అయితే అప్పట్లో 2004, 2009కి మధ్య రాజశేఖర రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి లైసెన్సులు రద్దు చేసేవాళ్ళు కదా, ఈటీవీ, ఏబిఎన్ వాళ్ళ లైసెన్స్లే రద్దు చేసేవారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇది రద్దు చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు. దానికి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. సాధారణంగా మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం కొత్తగా ఎవరైనా శాటిలైట్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ పెట్టాలి అంటే కేంద్ర సమాచార శాఖ, ప్రసార మాధ్యమాల ఈ సమాచార శాఖకు అప్లై చేసుకోవాలి. వాళ్ళు లైసెన్స్ ఫీజు దాదాపుగా 2,20,00,000 ఎంతో లైసెన్స్ ఫీజు ఉంటుంది. అది కట్టించుకొని లైసెన్స్ ఇస్తారు. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే చూస్తున్నారు. కొత్త మీడియా లైసెన్స్లన్నీ కూడా దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2 లైసెన్సులే ఇచ్చారు. 1000కి పైగా దరఖాస్తులు వెళ్తే కొత్త ఛానళ్ళ ఏర్పాటు కోసం 2 లైసెన్సులు ఇచ్చారంట. అసలు లైసెన్సులు అనేవి అమిత్ షా గారు అసలు ఇవ్వట్లా. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ లైసెన్సులు, కొత్త లైసెన్సులు రాక ఆల్రెడీ ఎవరైనా లైసెన్స్ తీసుకొని ఛానల్ పెట్టి నడపలేక దాన్ని క్లోజ్ చేసేస్తే ఆ లైసెన్స్ వీళ్ళు వేరే వాళ్ళు తీసుకొని ఛానల్స్ పెట్టుకుంటున్నారనమాట. కొత్తవి అయితే రావట్లేదు. సో లైసెన్సులు ఇవ్వడం ఎంత కష్టమో, తీసుకోవడం ఎంత కష్టమో, దాన్ని రద్దు చేయడం ఇంకా కష్టం. వన్స్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం చాలా కష్టం అనమాట. న్యాయపరంగా చాలా సవాళ్ళు ఎదురవుతాయి. ఇప్పుడు సాక్షి మీడియా లైసెన్స్ను రద్దు చేయించడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు, అసలు సాక్షి మీడియా పెట్టడమే ఒక సిబిఐ కేసులు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ మీడియాలో వచ్చిన పెట్టుబడులే అక్రమ మార్గం ద్వారా మళ్లించారు, నిధులు మళ్లించారు. సో అది పూర్తిగా అవినీతి, దాని మీద సిబిఐ కేసులు నమోదయ్యాయి. సో వాళ్ళు అవినీతి డబ్బుతో ఒక సొంత మీడియా ఏర్పాటు చేసుకొని ఇలా ఎక్కువగా దుష్ప్రచారం చేస్తున్నారని ఒక బండిల్, కొన్ని దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా సమకూర్చుకొని ప్రస్తుతానికి కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేశారు. అమిత్ షా గారి దగ్గర ఈ ఫైల్ ఉంది. అయితే ఈ లైసెన్స్ రద్దు చేస్తే సాక్షి మీడియా ఆగిపోద్ది, కంప్లీట్గా ఆగిపోద్ది వన్స్ లైసెన్స్ రద్దు చేస్తే. అయితే ఇమీడియట్గా వీళ్ళు కోర్టుకు వెళ్తారు కదా. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వ్యవహారాలు చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఎందుకంటే మీడియాకి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని పవర్స్ ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అని, తర్వాత ప్రెస్ ఫ్రీడమ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని రకరకాల చట్టాలు ఉంటాయి. వాళ్ళకు కొంచెం కొమ్ములు ఉంటాయి అన్నమాట. సో ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాక సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తుంది కేసు. వన్స్ ఒక మీడియా లైసెన్స్ రద్దు చేశారు అంటే దానికి సహేతుకమైన కారణాలు, సంబద్ధమైన కారణాలు సుప్రీంకోర్టుకు చెప్పాలి. దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించాలి. అప్పుడు కోర్టు కన్విన్స్ అయితే ఓకే, లైసెన్స్ రద్దు చేయడం సబబే అని తీర్పిస్తుంది. లేదు, ఒకవేళ లైసెన్స్ రద్దు చేయడం అక్రమం అయితే, రాజకీయ విద్వేషాల కారణంగా వీళ్ళ లైసెన్స్ రద్దు చేశారని సుప్రీంకోర్టు నమ్మితే కేంద్రానికి చివాట్లు తప్పవు, వీళ్ళ లైసెన్స్ ఇంకా జీవితం కాలం కొనసాగుతుంది అనమాట, ఇంకేం చేయలేరు. సో అందుకే ఈ వ్యవహారంలో అమిత్ షా గారు కూడా అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే గత కొన్ని సంవత్సరాలుగా సాక్షి మీడియాలో వచ్చిన రకరకాల వార్తలు, దానిలో వాస్తవాలు, సో వీళ్ళు చేసిన విష ప్రచారం, దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టుకొని అమిత్ షా గారి దగ్గర ఉన్నాయి. సో టీడీపీలో కొంతమంది ప్రముఖులు కూడా తరచూ దీని మీద ఫాలో అప్ చేస్తున్నారు.
కేంద్ర హోంశాఖ కూడా దీని మీద ప్రత్యేకంగా అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు చేయించి ఒక రిపోర్ట్ అయితే తెచ్చుకున్నారనమాట. సో ఎనీ టైం అది ఈ నెలలో అవ్వచ్చు, ఈ సంవత్సరంలో అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నమాట వాస్తవం. సాక్షి మీడియా లైసెన్స్ రద్దు చేసే ప్రయత్నాలు అయితే, చర్చలు అయితే జరుగుతున్నమాట వాస్తవం. వన్స్ లైసెన్స్ రద్దు అయితే సాక్షి మీడియా అనేది ఇంకా రాదు, మళ్ళీ కొత్తగా వాళ్ళకి లైసెన్సులు రావు, చాలా కష్టం. సో ఇప్పుడు సాధారణంగా పాత లైసెన్సులనే వేరే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ మధ్య స్వతంత్ర అని ఒక టీవీ వచ్చింది, ఇప్పుడు లేదు. అలాగే కొన్ని ఛానల్స్ వచ్చి వెంటనే ఆగిపోతాయి. భారత్ టుడే అనే ఒక టీవీ వచ్చింది పరిపూర్ణానంద స్వామి గారిది, ఇప్పుడు అది లేదు. అలా చాలా మీడియా ఛానల్స్ వస్తాయి, ఒక 6 నెలలో సంవత్సరమో ఉంటాయి, ఆ తర్వాత దాన్ని పెంచలేక, పోషించలేక, ఖర్చు పెట్టలేక ఆపేస్తుంటారు. ఆ లైసెన్స్లన్నీ కూడా బ్లాక్లో అమ్మేస్తారు. 2 కోట్లు పెట్టి వాళ్ళు తెచ్చుకున్న లైసెన్స్ని 3 కోట్లకో 3.5 కోట్లకో అమ్మేస్తుంటారు. వీళ్ళు కూడా కొత్తగా కేంద్రం లైసెన్స్లు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు, తీసుకొని ఆ లైసెన్స్ని బదిలీ చేసుకుంటారు, ఆ లైసెన్స్ని వీళ్ళు వాడుకుంటారు. లేదా లైసెన్స్ని ఒక్కోసారి లీజుకు కూడా తీసుకుంటారు, నెలకు 10 లక్షలు ఇస్తామనో, నెలకు 5 లక్షలు ఇస్తామనో అలా కూడా లీజుకు తీసుకుంటారు. సో ప్రస్తుతానికి సాక్షి మీడియా లైసెన్స్ని రద్దు చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఒకవేళ అది సక్సెస్ అయితే సాక్షి మీడియా రద్దు అవుద్ది, లేకపోతే లేదు. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.